నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ ఘటనపై ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి. 11వ వార్డు గురవయ్య కాలనీలో కలుషిత నీరు కారణంగా పలువురు అనారోగ్యం పాలవడంతో తెనాలి మున్సిపల్ అధికారులు శనివారం ఆ ప్రాంతంలో పర్యటించి వివరాలు సేకరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండారు శేషన్న మరియు ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది గురవయ్య కాలనీలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ మంచినీటి నమూనాలను సేకరించారు. సమస్య ఎప్పటి నుంచి ఉంది, మంచినీరు ఏ విధంగా వస్తుంది తదితర వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ లీకేజీలు వచ్చినప్పుడు శివారు ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని, ఇటీవల కృష్ణ నుండి వచ్చే ప్రధాన పైప్ లైన్ లీకేజీ వచ్చిందని, దాని కారణంగా ఏమైనా సమస్య తలెత్తి ఉండొచ్చు అని కమిషనర్ బండారు శేషన్న తెలిపారు. సమస్య తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో కాలనీలో పర్యటించి నీటి నమూనాలను సేకరించినట్లు తెలిపారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా అందించి నీటిలో ఎటువంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. ప్రజలు కూడా నీటిని పట్టుకునే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాటర్ వచ్చే సమయంలో మాత్రమే నీటిని పట్టుకోవాలని, మిగిలిన సమయాలలో నీటిని పట్టుకోవడం వల్ల పైప్ లైన్లో మిగిలిపోయిన నీరు వచ్చే అవకాశం ఉంటుందని, దాని కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని, ప్రజలు నీటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీళ్ళు మంచిగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాలు చెక్ చేస్తాను. ఇది వాటర్కి వచ్చేటువంటి చివరి ప్రాంతం. ఇక్కడ ఎక్కడో చోట టలీ కావాలి. నీళ్ళు అసలు ట్యాంక్ ఉంటుంది పెద్దది, ఆ ఏరియాలో పడితే ఇక్కడ టలీలో వస్తుంది. ఎందుకంటే అక్కడ కోరిన ఎక్కువగా ఉంటుంది కాబట్టి చివరికి వచ్చారు కల్లా దీంట్లో ఎక్కడో చోట అట్లీస్ట్ ఇక్కడ తల్లి కావాలి. ఇక్కడ ఏం లేదు కదా, ఇది వాసన ఏం లేదు కదా, మంచిగా ఉన్నాయి. కలర్ కూడా ఏం బాగుంది. సమస్య ఏం లేదు, ఇబ్బంది లేదు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 3-4 రోజులు 2 రోజులు అయింది చనిపోయి. క్యాచ్ చేసావా? వైఎస్ఆర్ బీమా ఉందా వీళ్ళకు? సార్ బీమా అంటే వాళ్ళకి 50 years అబౌవ్ సార్ వాళ్ళకి. దానివల్ల బీమా రాదని వాలంటీర్ ద్వారా తెలియజేశారు సార్. బీమా ఎందుకు రాదు? 50 years అంటే 18 to 15 years, 18 to 50 years లోపు వాళ్ళకి బీమా సార్. 2 స్లాబ్స్ ఉంటాయి. నేను వాళ్ళ ఇంట్లోనే ఉందని ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాను. సో ఇమీడియట్గా వచ్చి వాళ్ళ పర్సనల్స్ అన్ని తీసుకొని వాళ్ళకి ఏం ఎలిజిబిలిటీ వస్తాయి ఇవన్నీ కూడా వెంటనే గవర్నమెంట్ ద్వారా రావడానికి చేయాలి. చేసి ఏమున్నాయి అన్ని వాళ్ళ పత్రాలన్నీ కూడా చూసుకొని వచ్చి నాకు అప్డేట్ చేయాలి. చేస్తాను. బదిలీ వర్కర్స్ భయం ఉంటుందా సార్? చూద్దాం. ఎవరు వస్తున్నాయి నీళ్ళు? వస్తున్నాయి సార్. నీళ్ళు ఉన్నాయి. వాటర్ అయిపోయింది సార్. డిస్ట్రిబ్యూషన్ 5 minutes అవుతుంది సార్. నిన్న మొన్న వాటర్ ఏదో కాస్త రంగు తేడా ఉందని, అలాగే కొంత ఏదో వాసన ఉంది అనేటువంటి విషయాలు మా దృష్టికి వచ్చాయి. అందువల్ల ఈరోజు గౌరవ సిపి గారు, డాక్టర్ గారు, మా డిఈ గారు, వాట్సాప్కి సంబంధించినటువంటి ఆల్ స్టాఫ్, లోకల్ వార్డ్ మెంబర్ గారు అందరం కలిసి ఈ వార్డులో విజిట్ చేయడం అయింది. సో ర్యాండమ్గా సుమారుగా ఒక 15 నుంచి 20 ఇళ్లలో వాటర్ సప్లై ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెక్ చేయడం జరిగింది. మేము చెక్ చేసాం. క్లోరినేషను ఎంత పర్సెంటేజ్ ఉంది, అవి పోర్టబుల్ వాటరా, ప్రొటెక్టబుల్ వాటరా కాదనే విషయాన్ని కూడా వార్డ్ మెంబర్ గారు, చైర్పర్సన్ గారు, మైసెల్ఫ్ అండ్ ఆల్సో డాక్టర్ గారు కూడా పర్సనల్గా చెక్ చేసి ఇవన్నీ కూడా నామ్స్ ప్రకారంగా ఉన్నాయని చేసి గమనించడం జరిగింది. అండ్ ఆల్సో వార్డ్ మెంబర్ గారు కానీ
నేను కానీ మా ఇంజనీర్ గారు కానీ స్వయంగా తాగి కూడా చూపెట్టేశారు ఇవి మంచి వాటర్ అని చెప్పినాయి. సో అందువల్ల మేము సగర్వంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి వాటరు మంచి వాటరు, అన్ని రకాలుగా వాటిని ప్యూరిఫై చేసి ఇస్తూ ఉంటాము. ఇవి డ్రింకబుల్ వాటరు, త్రాగటానికి అన్ని విధాల యోగ్యమైనటువంటి వాటర్ కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఈ వార్డులో నేను తిరిగి ఉన్నాను, మా ఎమ్మెల్యే గారు తిరిగారు. ప్రతి ఒక్కరు వాటర్ రావటం లేదని అడిగిన వాళ్ళే కానీ వాటర్ వల్ల ప్రాబ్లం ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మరి పదవిలో నిల్చున్న వాళ్ళు ప్రజల మీద మా మీద బురద చల్లడానికి చేస్తున్నారే కానీ ప్రజలు సేవం కోరే అలా ఏం కాదు. ఫుడ్ పాయిజన్తో 72 ఏళ్ళు వృద్ధురాలు చనిపోతే దాన్ని ఒక రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడిలాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటానికే ఇలాంటి ఆరోపణలు చేశారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలా చేసింది అనేది ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. అలానే ఇలాంటి ఎమ్మెల్యే గారు ఆయన ఈ సంఘటన జరిగిన వెంటనే ముందర అక్కడికి వెళ్ళి మన మున్సిపాలిటీ కానీ మేము కానీ అధికారులను తీసుకొని వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని ఆ కుటుంబాన్ని పరామర్శించామని అడిగారు. దానిలో భాగంగా ఈ రోజున మేము మా అధికారులు మా కమిషనర్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఆ బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ సీటు జనసేన పార్టీకి ఖరారైంది. తెనాలి నుండి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించడంతో తెనాలి బోస్ రోడ్లోని జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుంటూ జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాల ప్రకటనలుగా తెనాలి నుంచి జనసేన పార్టీ తరఫున మా దైవం తెనాలి అభివృద్ధి ప్రదాత నాదెళ్ల మనోహర్ గారి పేరు ఖరారు చేయటం తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆ ఉమ్మడి జనసేన టీడీపీల అధ్యక్షులైన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధికి నోచుకోలేకపోయినా మళ్ళీ తిరిగి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నాదెళ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వటం ఎంత ముఖ్యమో మన తెనాలి జనసేన పార్టీ టీడీపీ ఈ కార్యకర్తలు అభిమానులందరూ మరి నాదెళ్ల మనోహర్ గారిని బలపరిచి తెనాలిలో కనీ విని ఎరుగని రీతిలో మెజార్టీ తెప్పించి మన తెనాలి అభివృద్ధిని స్వాగతించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తొలి లిస్టు ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగా తెనాలి నియోజకవర్గం నుంచి మా అన్నయ్య నాదెళ్ల మనోహర్ గారికి జనసేన పార్టీ తరఫున జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయన పేరు ప్రకటించడం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మేమందరం ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకున్నాం. అలాగే పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రేపు ఎన్నికలకి కష్టపడటానికి మరి నాదెళ్ల మనోహర్ గారి విజయం కోసం కృషి చేయడానికి సిద్ధం అవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకున్నాను. ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి కూడా మా యొక్క విన్నపం, మేము మీ యొక్క సలహాలు సూచనలు మేము తప్పకుండా పాటిస్తాం. మా ఈ యొక్క విజయంలో మీరు కీలక పాత్ర పోషించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా స్థానిక స్వరాజ్ సెంటర్లోని సాయిబాబా మందిరం నందు సాయి చాలీసా పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరంలో 108 సార్లు సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. గత 10 సంవత్సరాల నుండి ఈ చాలీసా పారాయణం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 108 విభూది పండ్లచే పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనగా శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు.
మాఘశుద్ధ పౌర్ణమి సందర్భముగా గత 15 సంవత్సరాల నుంచి శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ మందిరంలో రామలింగేశ్వరపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 15 సంవత్సరాలుగా మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం 7:30 నుంచి శ్రీ సాయి చాలీసా 100 నిమిషాల పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మందిరమంతా పూలతో అలంకరించుకొని భక్తులందరూ ఉదయం 7:30 నుంచి భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి చాలీసా 100 నిమిషాల పారాయణ కార్యక్రమం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. తెనాలి మండలో ఈ నెల 27వ తేదీ మంగళవారం త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి బీజేపీ సీనియర్ నేత టి రామాచార్యులు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని రామాచార్య స్మారక సమితి అధ్యక్షులు టి అనంతాచార్యులు తెలిపారు. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడుతూ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో తెనాలిలో ప్రముఖుల విగ్రహాలతో తెనాలి బండ్ నిర్మించాలని తలపెట్టడం ముదావహమన్నారు. ఈ బండుపై ప్రప్రథమంగా రామాచార్యులు విగ్రహం ఆవిష్కరించబడుతుంది. ఈ సందర్భంగా జరిగే సభకు శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని సీనియర్ బీజేపీ నాయకులు ఎడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహిస్తారని తెలిపారు. బీజేపీ తెనాలి పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నుండి ఎదిగవచ్చి జనసంఘంతో రాజకీయ రంగం ప్రవేశించిన రామాచార్యులు తదుపరి ఏర్పడిన బీజేపీలో అనేక బాధ్యతలను నిర్వహించి తాను నమ్మిన రాజకీయ సిద్ధాంతానికి అంకితమైన గొప్ప వ్యక్తి. రామాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బీజేపీ కార్యకర్తలుగా తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. అర్చకోద్యమ పితామహుడు శ్రీ తమిళిసై రామాచార్యులు గారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 27వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహింపబడుతుంది. ఇది తెనాలి బండ్ విఎస్ఆర్ కాలేజీ ఎదుర్కొన్న ఉన్న తెనాలి బండ్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. హైదరాబాదు ట్యాంక్ బండ్ తరహాలోనే తెనాలిలో కూడా తెనాలి ప్రముఖుల యొక్క విగ్రహాలతో తెనాలి బండ్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం ఈ తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు ఇలా అభిప్రాయపడటం చాలా ముదావహమైనటువంటి విషయం. వారి ఆలోచన కార్యరూపం ధరించింది. అది అచ్చడి కాలంలోనే అక్కడికి అనేక విగ్రహాలు రాబోతున్నాయి. అలాగే ఆ తెనాలి బండి మీద ప్రప్రథమంగా రామాచార్యులు గారి విగ్రహం రావటం అనేటువంటిది చాలా సంతోషింపదగినటువంటి విషయం. కార్యక్రమంలో బీజేపీ తెనాలి పట్టణ ప్రధాన కార్యదర్శి దారా సాయిగుప్తా, అర్చక సంఘ నాయకులు పెనుమూడి సుబ్బారావు, ఏపీ అర్చక సమాఖ్య జిల్లా కార్యదర్శి టి రఘు, మేడూరి శ్రీనివాసమూర్తి, వైకానస సేవా సంఘ నాయకుడు వి మాధవ్ కుమార్, టి లక్ష్మీనారాయణ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జనసంఘంలో పనిచేసి భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా చాలా పదవులు చేసి ఇప్పుడున్న ప్రముఖ నాయకులందరికీ గురువుగా అనిపించుకున్న మా గురువు గారైనటువంటి రామాచార్య విగ్రహం తెనాలిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా వారి విగ్రహం తొలిగానే ఆ ట్యాంక్ బండ్ మీద ఎమ్మెల్యే గారి యొక్క ఉద్దేశంతో ఏర్పడుతున్న ఆ ట్యాంక్ బండ్ మీద తొలి విగ్రహంగా కూడా ఏర్పడటం కూడా చాలా మరింత సంతోషంగా ఉంది. వీరి యొక్క జీవిత ఆశయాలు వారి యొక్క బాటలో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నడవటం, ఈ యొక్క విగ్రహం వారి యొక్క ఆలోచనలకి వారి యొక్క అభిప్రాయాలకి ప్రతిబింబంగా ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణకి ఒక మారు పేరు. రాజకీయాల్లో ఇలా ఉండాలి అనంటే రామాచారి గారు ఇలా ఉండాలని మా ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు పలుమార్లు చెప్పడం జరిగేది. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ రోజున మన తెనాల్లో రేపు 27వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకి భారతీయ జనతా పార్టీ ఒకప్పటి సీనియర్ నేత ఈ రోజున త్రిపుర గవర్నర్ అయినటువంటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం చాలా సంతోషదాయకం. ఇప్పుడు చిన్న విరామం.